ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన స్థానం కలిగిన జిల్లా. సముద్రపు అలలతో పాటు చరిత్ర, సంస్కృతి, వ్యవసాయం, విద్య ఆల్ కలిసిన ఒక అద్భుతమైన ప్రదేశం. అదే బాపట్ల జిల్లా. మీరెప్పుడైనా బాపట్ల గురించి పూర్తిగా తెలుసుకున్నారా? ఈ జిల్లాలో ఉన్న ప్రత్యేకతలేమిటి? ఇది ఎందుకు అంత ప్రాముఖ్యత కలిగి ఉంది? ఈ వీడియోలో మనం బాపట్ల జిల్లా యొక్క చరిత్ర నుండి ప్రస్తుత పరిస్థితి వరకు ప్రతి అంశాన్ని లోతుగా తెలుసుకుందాం. బాపట్ల జిల్లా పరిచయం. బాపట్ల జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ఒకటి. ఇది 2022లో కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో ఒకటి. ఈ జిల్లా తీర ప్రాంతంలో ఉండటం వల్ల ఇది సముద్ర తీర అందాలతో ప్రసిద్ధి చెందింది. బంగాళాఖాతం ఈ జిల్లాకు తూర్పున విస్తరించి ఉంది. బాపట్ల జిల్లా ప్రధానంగా వ్యవసాయం, విద్య మరియు చేపల వేట ఆధారంగా అభివృద్ధి చెందింది. భౌగోళిక పరిస్థితి. బాపట్ల జిల్లా భౌగోళికంగా చాలా ప్రత్యేకమైనది. ఇది సముద్రానికి దగ్గరగా ఉండటం వల్ల ఇక్కడ వాతావరణం తేమగా ఉంటుంది. ఈ జిల్లాలో ముఖ్యమైన నదులు, కాలువలు వ్యవసాయానికి ఎంతో ఉపయోగపడుతున్నాయి. పొలాల మధ్య గాలి తాకిడి, చెరువులు, కాలువలు ఆల్ కలిసి ఈ ప్రాంతాన్ని ఒక సహజసిద్ధమైన స్వర్గంలా మార్చాయి. చరిత్ర. బాపట్ల ప్రాంతానికి గొప్ప చరిత్ర ఉంది. పూర్వం ఈ ప్రాంతం వివిధ రాజవంశాల పాలనలో ఉండేది. చాళుక్యులు, కాకతీయులు, విజయనగర సామ్రాజ్యం ఆల్ ఈ ప్రాంతంపై ప్రభావం చూపాయి. తర్వాత ఇది బ్రిటిష్ పాలనలోకి వెళ్ళింది. స్వాతంత్ర్య పోరాటంలో కూడా ఈ ప్రాంతం తనవంతు పాత్ర పోషించింది. విద్యలో బాపట్ల స్థానం. బాపట్ల జిల్లా విద్యలో కూడా ముందుంది. ఇక్కడ ఉన్న ప్రసిద్ధ విద్యాసంస్థలు దేశవ్యాప్తంగా పేరు పొందాయి. ప్రత్యేకంగా వ్యవసాయ విద్యలో బాపట్ల ఒక ముఖ్య కేంద్రంగా ఉంది. ఇక్కడి వ్యవసాయ కళాశాలలు ఎంతోమంది విద్యార్థులకు మార్గదర్శకంగా నిలిచాయి. వ్యవసాయం. బాపట్ల జిల్లా ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడింది. ఇక్కడ పండించే ప్రధాన పంటలు వరి, మిరప, పత్తి, పప్పుధాన్యాలు. సముద్రానికి దగ్గరగా ఉండటం వల్ల మట్టి ఉప్పగా ఉన్నప్పటికీ రైతులు సాంకేతిక పద్ధతులతో మంచి దిగుబడులు సాధిస్తున్నారు. చేపల వేట. బాపట్ల జిల్లాలో చేపల వేట ఒక ప్రధాన వృత్తి. సముద్రం దగ్గర ఉండటం వల్ల ఇక్కడి ప్రజలు చేపల వేటపై ఆధారపడతారు. ఇక్కడ పట్టే చేపలు దేశవ్యాప్తంగా పంపిణీ అవుతాయి. చేపల పరిశ్రమ ఈ ప్రాంతానికి ముఖ్యమైన ఆదాయ వనరుగా ఉంది. పర్యాటక ప్రదేశాలు. బాపట్ల జిల్లాలో అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. సముద్ర తీరాలు, దేవాలయాలు, సహజసిద్ధమైన ప్రదేశాలు ఆల్ కలిపి ఈ జిల్లాను పర్యాటకులకు ఆకర్షణీయంగా మారుస్తాయి. భావనారాయణ స్వామి దేవాలయం. బాపట్లలో ప్రసిద్ధి చెందిన దేవాలయాల్లో ఒకటి భావనారాయణ స్వామి ఆలయం. ఈ ఆలయం పురాతన చరిత్ర కలిగి ఉంది. ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు. సూర్యలంక బీచ్. బాపట్ల జిల్లాలో అత్యంత ప్రసిద్ధి చెందిన ప్రదేశం సూర్యలంక బీచ్. ఇది ఆంధ్రప్రదేశ్లోని అందమైన బీచ్లలో ఒకటి. సముద్ర అలలు, సూర్యాస్తమయం, ప్రశాంతమైన వాతావరణం ఈ ప్రదేశాన్ని మరింత ప్రత్యేకంగా చేస్తాయి. సంస్కృతి మరియు పండుగలు. బాపట్ల జిల్లాలో సంస్కృతి చాలా గొప్పది. ఇక్కడ జరుపుకునే ప్రధాన పండుగలు సంక్రాంతి, ఉగాది, దసరా. ప్రతి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. గ్రామీణ సంస్కృతి ఇక్కడ బాగా కనిపిస్తుంది. స్థానిక జీవనశైలి. బాపట్ల ప్రజల జీవనశైలి చాలా సరళమైనది. వ్యవసాయం, చేపల వేట, చిన్న వ్యాపారాలు ఇవి వారి ప్రధాన జీవనాధారం. ఇక్కడి ప్రజలు అతిథి సత్కారంలో ముందుంటారు. రవాణా. బాపట్ల జిల్లా రవాణా సౌకర్యాల్లో కూడా అభివృద్ధి చెందింది. రైల్వే, రోడ్డు మార్గాలు ఈ జిల్లాను ఇతర ప్రాంతాలతో కలుపుతున్నాయి. బాపట్ల రైల్వే స్టేషన్ ఒక ముఖ్యమైన జంక్షన్గా ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ అభిప్రాయం కమెంట్ చేయండి. మీకు బాపట్లలో ఇష్టమైన ప్రదేశం ఏది కమెంట్లో చెప్పండి.